హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి పాతవన్నీ తీసి పడేసేస్తూ ఉంటాము. ఇల్లంతా సర్దేస్తున్నప్పుడు ఇలా పాత చీరలు కూడా ఎత్తి పడేస్తాం కదా. అలా పడేయకుండా ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు ఉపయోగపడే ఒక అద్భుతమైన ఐడియా మీతో షేర్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూసేసేయండి. ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. అందులోని వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయి, మీకు నచ్చాయి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ నన్ను ఫాలో అవుతూ ఉండండి. నేను పెట్టే కొత్త కొత్త ఐడియాస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు టిప్ అయితే చూపిస్తాను. ముందుగా మనం సంక్రాంతి అంటే మొత్తం పాత్రలు గిన్నెలు అన్నీ కడుగుతాం కదా. సో అవన్నీ కడిగి మళ్ళీ ఆరబెట్టేసి మళ్ళీ మనం పైన పెట్టేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఇలా మనం పెద్దవి అంటే ఈ టబ్ అయితే నాకు సర్ఫ్ కొన్నందుకు ఈ టబ్బు ఫ్రీ ఇచ్చారనమాట. ఆ టబ్లో నేను కొన్ని సామాన్లు అయితే వేసేస్తాను. ఆ టబ్లో కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా. సో వాటిల్లో చిన్న చిన్న సామాన్లన్నీ వేసి పెట్టుకుంటాను. ఇది ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రై చేస్తూ ఉంటారు. కానీ దీనికి శారీకి ఏంటి సంబంధం అని డౌట్ మీకు రావచ్చు. అంటే గిన్నెలు తడిగా ఉంటాయి, వాటిని తుడవడానికా అని మీరు అనుకోవచ్చు. కాదండి, అస్సలు కాదు. ఇలా చూడండి. ఇప్పుడు ముందుగా గిన్నెలన్నీ తీసుకొని బాగా తుడిచేసిన గిన్నెల్ని వీటన్నిటిని ఆ టబ్లో వేసేసుకోవాలి. అంటే అందరూ వేసేసుకుంటారు కదా. ఆ టబ్లో కానీ ఏదైనా గుణంలో పెద్ద పెద్ద వాటిల్లో వేసుకుంటాం చిన్న చిన్న వస్తువులన్నీ. ఇప్పుడు ఇలా నేనైతే ఈ చిన్న గిన్నెలు నాకు వాడుకోగా మిగిలినటువన్నీ నేను ఈ టబ్లో వేసుకున్నాను అనమాట. గుర్తుండిపోతాయి నాకు, ఎందుకంటే చిన్నవి ఒక క్యారీ ఉండి వాటికి మూతలు లేనివి, అలాగే గిన్నెలు ఇవన్నీ నేను ఇందులో వేసుకున్నాను. సో ఇప్పుడు శారీ తీసుకోండి. మీకు ఏదైతే వేస్ట్ పడేసేయాలి అనుకుంటారో ఆ శారీని తీసుకొని ఇలా బాగా దాన్ని విడదీసుకొని ఇప్పుడు దీని మీద కప్పేసేయండి. ఇలా ఇలా కప్పేసేయండి. ఈ గిన్నెలు ఇవన్నీ ఎత్తిపెట్టేసేటువంటి పైన పెట్టేసేటవన్నమాట. ఇలా కప్పేసి ఒక దారం తీసుకొని దీన్ని ముడి వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకోండి. ఎంతైతే కావాలో సేమ్ అంత కట్ చేసుకొని ఒక దారంతో ఇక్కడ చూడండి కట్ చేసుకున్న తర్వాత నాకు ఈ క్లాత్ అయితే దీనికి సరిపోతుంది. సో ఇప్పుడు దీని మీద వేసుకొని ఒక దారంతో గట్టిగా దీన్ని ముడి వేసేసుకున్నారంటే మీకు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు వీటి మీద డస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈజీగా వీటిని తీసుకొని మీరు జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది. లేదు అలాగే ఓపెన్గా పెట్టేశారంటే మాత్రము ఆ దుమ్మంతా పడి మళ్ళీ మనం క్లీన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. పేపర్స్ చాలామంది పేపర్స్తో పెడుతూ ఉంటారు. కానీ పేపర్స్ ఏమవుతుందంటే పేపర్స్ నల్లగా అయిపోయి కొన్ని రోజులకి అవి చిరిగిపోతాయి. ఎక్కువ రోజులైతే రావు. చిరిగిపోయిన తర్వాత ఆ చిరుగులో నుంచి మళ్ళీ దుమ్మంతా వెళ్ళి గిన్నెలు పాడైపోతాయి. అదే శారీ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నేను ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. సో దారంతో ఇలా కట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కింద ఎక్స్ట్రా ఉంది కదా, సో దీన్నంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా పైకి తీసుకొని దారం లోపలికి ఇలా రివర్స్లో పెట్టేశారంటే ఫినిషింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే మన గిన్నెలు కూడా 1 ఇయర్ వరకు దుమ్ము పట్టకుండా సేఫ్టీగా ఉంటాయి. మరి చూసారు కదా, ఐడియా మీకు నచ్చిందా? మీలో చాలామందికి ఈ టిప్ అయితే యూజ్ అయ్యే ఉంటుంది. మరి మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నేనైతే అన్నిటినీ ఇలా పెద్ద పెద్ద వాటిలో చిన్న వస్తువులన్నీ వేసుకొని ఇలా కట్టేసుకున్నాను అనమాట. మరి ఇటువంటి ఐడియాస్ మరిన్ని మీకు కావాలి అనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.